పరిశుద్ధపరచుటకు, పాపములను విమోచించుటకు రాయించినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. అనేకులను పాపులను పరిశుద్ధులుగా మార్చిన గ్రంథం ఇది. మరి అనేక మందిని నరమాంస భక్షకులను మార్చినటువంటి గ్రంథము. మరి అన్నిటికంటే ఎక్కువగా ఈ ప్రపంచంలో మరి అనేక భాషల్లో రాయబడిన గ్రంథం. మరి అలాగే మొట్టమొదటిగా మరి ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత అచ్చు వేయబడిన తొలి పుస్తకం బైబిల్. ఈ బైబిల్ గ్రంథం అనేకులు లేకుండా చేయాలనుకున్న వారు లేకుండా పోయారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు దేవుడు రాయించిన మాటలు అవి. మరి రాయబడిన మాటలు పరిశుద్ధమైనవి, రాయించిన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి అనేకులు బైబిల్ గ్రంథాన్ని లేకుండా చేయాలనుకున్నవారు, బైబిల్ గ్రంథాన్ని కాల్చిన వారు ఎందరో ఉన్నారు. కానీ వారి జీవితాలు దేవునికి మహిమకరంగా వారు మార్చబడి సేవ చేస్తూ వచ్చారు. ఎందుకనంటే దేవుని మాట ఇది. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో జీవం ఉన్నది. దేవుని మాట రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. కనుక ప్రియులారా, ఎవరైతే ఈ మాటలు శ్రద్ధగా వింటారో, వినటానికి ఇష్టపడతారో, వినువారు ధన్యులు అని దేవుని వాక్యం రాయబడింది. వినువారు ధన్యులు, చదువువారు ధన్యులు, గైకొనువారు ధన్యులు. కాబట్టి దేవుని మాటలు వినుట గొప్ప ధన్యత. చాలాసార్లు చాలామంది ఇది మనకు సంబంధించింది కాదు, ఒక క్రైస్తత్వానికి సంబంధించింది కదా, మన మాటలు మనకున్నాయి కదా అనుకునేవారు ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుని మాటలు అని నువ్వు గ్రహించగలిగి వినగలిగితే ఈ మాట వల్ల నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ మాట వల్ల మరి ప్రియులారా నీ క్షేమం కలుగుతుంది. దేవుని మాటలు బైబిల్ ఏం రాయబడి ఉందంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, నా మాటలు మీరు చెవియొగ్గినట్లయితే చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే దేవుని మాట వినుట వల్ల బ్రతుకుతారు. మనం అనుకోవచ్చు, ఇప్పుడు బ్రతికే ఉన్నాం కదా, మళ్ళా బ్రతకడం ఏంటి అనే ఒక తలంపు రావచ్చు. లోకంలో అనేకులు బైబిల్ గ్రంథము మాటలు అనేకులు అర్థం కాక, ఈ దినాల్లో యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నో విధానాలుగా మనం చూస్తాము. తెలియందేమి కాదు, కానీ బైబిల్ అర్థం కాకనే అన్ని పుస్తకాలు వేరు, బైబిల్ గ్రంథం వేరు. ప్రకృతి సంబంధి అయిన మనిషికి దేవుని మాటలు అర్థము కావు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంటాయి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంటుంది? వెరితనముగా ఉంటుంది. అందుకే వారికి అర్థము కాక ఏం చేస్తారంటే, ఆ అర్థము కాని విధానంలో వారు ఇంకొక రూట్లో వాక్యాన్ని తిప్పుతూ దాన్ని అర్థం చేసుకోకుండా ఆయా రీతులుగా మాట్లాడేవారు లేకపోలేదు. ఇప్పుడు మనం చదివిన మాట ఏంటి? నా మాట వింటే మీరు బ్రతుకుతారు అంటున్నాడు దేవుడు. దీని అర్థం ఏంటి? మనం అనుకోవచ్చు, ఇప్పుడు బ్రతికే ఉంటే మళ్ళా దేవుని మాట వింటే బతకడం ఏంటి అనే డౌట్ రావచ్చు. మీరు చెవి ఒగ్గి నా మాట వింటే మీరేమవుతారు? బ్రతుకుతారు. అంటే ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము పేరుకు బ్రతికే ఉన్నాం, కానీ పేరుకు బ్రతికి ఉన్నాడు ఒక వ్యక్తి, జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉన్నది. కొన్నిసార్లు మనం అంటాం, ఒక చెట్టు ఉందనుకోండి, ఇది కాయలు కాయకపోతే ఇది ఉందంటే ఉంది అంతే, ఎందుకు ఊరికే వేస్ట్.
ఒక ఉప్పు ఉందనుకోండి, ఉప్పులో సారం లేదనుకోండి, ఉందంటే ఉంది ఉప్పు, ఎందుకు అది పనికిరాదు. ఒక చెట్టు ఫలాలు లేదనుకోండి, ఉందంటే ఉంది, ఎందుకు ఆ చెట్టు. ఏదైనా నీకు ఉపయోగపడినప్పుడు ఆ ఉపయోగపడని దాన్ని బట్టి నీవే అంటావు కదా, ఇది ఉందంటే ఉంది, ఎందుకు అనవసరం అని. ఒక వ్యక్తి భూమి మీద ఏ పని లేకుండా ఉన్నాడు అనుకోండి, ఏ పని లేకుండా ఉన్నాడు ఏమంటాడు, ఎందుకు ఆయన ఊరికే ఉన్నాడంటే ఉన్నాడంటే ఏ సోమరి ఏం పని చేసుకోండి, తిరగడం అంటారు. అంటే మనిషి జీవితంలో మనం గమనించేది ఏంటంటే ఊరికే ఉందంటే ఉంది, ఉన్నాడంటే ఉన్నాడు. అలాగే మానవుడు కూడా జీవిస్తున్నాడంటే జీవిస్తున్నాడు, అంతే. జీవిస్తున్నాడంటే జీవిస్తున్నాడు, పేరుకు మాత్రం. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది. ఫలాని పేరు, ఏ పేరైనా ఉండొచ్చు ప్రపంచంలో, ప్రతి వ్యక్తికి పేర్లు ఉంటాయి. పేరు ఎందుకు అంటే గుర్తింపు కోసం. పేరు దేనికి? గుర్తింపు కోసం. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తున్నది అంటే రాత్రి జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకు ఉన్నది గాని నీవు మృతుడవే. నీవు మృతుడవే అంటే ఇలా అర్థం కాని వ్యక్తులకు ఎట్లా ఉంటుంది ఇది? పేరుకు మాత్రమే ఉన్నావు గాని నువ్వు అంట, ఇది బైబిల్ ఏం చెప్తుంది? మృతుడవు అంటే చచ్చిన వాడవు. ఎలా చచ్చిన వాడు? మనిషి బ్రతికి ఉన్న మనిషి చచ్చిన వాడు అంటే ఒప్పుకుంటారా? ఒక బ్రతికి ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తి దగ్గరికి వెళ్ళి చచ్చినోడా అన్నారు అనుకోండి, అప్పుడు కొట్టాడపడ్డప్పుడు ఈ పదాలు వాడు, చచ్చినోడివి కాదు బతికినోడివి కాదు అంటుంటారు కొంతమంది కదా. చచ్చినోడా అనే పదం వాడుతూ ఉంటారు. అంటే ఈ చచ్చినోడు అనే పదం దేనికి వాడతారంటే వాళ్ళు చేసే పనులను బట్టి. మీకు అర్థం కావాలని చెప్తాను ఇంత క్లియర్గా. వాళ్ళు చేసే పనులను బట్టి ఏ పదం వాడతారు అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే క్రియలను బట్టి ఆ పదం వచ్చింది. అదే మాట మనం గమనిస్తే జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది గాని నీవు మృతుడవే అంటే నువ్వు చచ్చిన వాడవే అంటే అర్థం ఏంటంటే నీ క్రియలను బట్టి ఆ పదం వచ్చింది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే పాపము చేతను అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే మానవుడు జీవిస్తున్నామన్న పేరు ఉంది గాని ఎలా చచ్చిన వాడంటే తన పాపాన్ని బట్టి, పాపమును బట్టి, అపరాధమును బట్టి మృతుడు, పాపమును బట్టి చచ్చినటువంటి వాడు. అంటే ఇందులో మీకు ఇంకా అర్థమయ్యే భాషలో మన మనుషుల దృష్టికి, అందరి దృష్టికి బతికుండి ఉండొచ్చు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నా పాపం లేనట్టుగా నీకు కనపడవచ్చు. ఎవరికి అంతే కదా. ఇప్పుడు అబద్ధం ఆడుతున్నా పక్క వ్యక్తికి తెలియకపోయి ఉండొచ్చు. నువ్వు ఏం చేస్తున్నా మనుషుల దృష్టికి జీవిస్తూ ఉండొచ్చు నువ్వు. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుని దృష్టిలో నీ పాపాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నీ క్రియలను బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ జీవితం యొక్క లక్షణాలను బట్టి నీవు ఎవరివి? మృతుడవు. లోకము దృష్టిలో బతికి ఉన్నావు, మనుషుల దృష్టిలో పేరు కలిగి ఉంది, మనుషుల దృష్టిలో నువ్వు జీవిస్తున్నావని కనపడుతున్నావు. గాని దేవుడు అంటాడు, నా దృష్టిలో నీ పాపాన్ని బట్టి, నువ్వు పాపములో ఉన్నావు గనక, పాప సంబంధమైన క్రియలు చేయుచున్నావు గనక, పాపములో జీవిస్తున్నావు గనక, ఆ పాపాన్ని బట్టి నీకు పేరు ఉన్నా కూడా నీవెవరివి? మృతుడవు, చచ్చిన వాడవు. అయితే రాత్రి ప్రియులారా, ఈ పాపాన్ని బట్టి మృతుడుగా ఉన్న ఈ వ్యక్తిని బ్రతికించాలంటే దేవుని మాట కావాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పాపములో ఉన్నటువంటి వ్యక్తి పాపాన్ని బట్టి మృతుడు గనుక ఆ మృతుడు బతకాలంటే, ఆ మృతుడు బ్రతకాలి అంటే, జీవించాలి అంటే పాపం పోవాలి. ఆ పాపం పోయి బ్రతకాలంటే ఏం కావాలి? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పాలా క్లియర్గా. ప్రశ్న బాగా అర్థమైంది అనుకుంటా. పాపాన్ని బట్టి మనిషి మృతుడు, చనిపోయినాడు. మనుషుల దృష్టిలో నువ్వు బ్రతికున్నావు. దేవుని దృష్టిలో నీ క్రియలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ నైజాన్ని బట్టి, నీ పాప సంబంధమైన క్రియలను బట్టి నువ్వు చచ్చినటువంటి వాడవు. అలాంటప్పుడు ఆ పాపాన్ని బట్టి మృతుడు అన్నప్పుడు, ఆ పాపాన్ని బట్టి నువ్వు మృతుడు అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పాపం వల్ల వచ్చు జీతం మరణం. అదే అగ్నిగుండం.
చాలాసార్లు చాలా మంది అనుకుంటారు మేమేం పాపం చేశాము అని. పాపము బైబిల్ చెప్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనమే మోసం చేసుకుంటాం. మనం పాపము లేని వారమని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తామని దేవుని వాక్యం రాయబడింది. 2 విషయాలు. పాపము లేని వారమని చెప్పుకుంటే మోసం చేసుకుంటున్నాం, పాపము లేని వారమని చెప్పుకుంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాం? అబద్ధికునిగా చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే లోకములో ఉన్న మనుషులందరూ కూడా వారు ఏమై ఉన్నారంటే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చును. ప్రియ సోదరుడా, స్నేహితుడా, ఈ రాత్రి మాట్లాడుతున్న నీ జీవితంలో లోకంలో పాపము లేని వాడు ఎవరూ లేరు, నీతిమంతుడు ఎవరూ లేరు. అందరూ అనీతిమంతులే, అందరూ పాపములో జీవిస్తున్నటువంటి వారే. పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. మానవుని యొక్క క్రియలు, తలంపులు, చూపులు, మానవుని యొక్క స్థితి నైజం అంతా కూడా పాపమే. మానవుని యొక్క తలంపులు కానీ ఊహలు కానీ అన్నీ కూడా పాపమే. అందుకని బైబిల్లో నరుల తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచెను. నరుల యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచెను. కాబట్టి ప్రియులారా, నరుల యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూశాడు. అంటే మానవుని తలంపులు, మానవుని యొక్క క్రియలు, మానవుని యొక్క ఆలోచనలు అన్ని కూడా గమనిస్తే ఎటువంటివి? పాపం సంబంధమైనటువంటి. కాబట్టి ఇలాంటి క్రియలను బట్టి మనిషికి తీర్పు ఉన్నది. తలంపులను బట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు, క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆ తీర్పే అగ్నిగుండము, నిత్య నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే లోకంలో అనేకులు, ఈ క్రైస్తవులకి ఇంక తప్ప ఇంకేం లేదు, వాళ్ళకి పొద్దున్న లేచిన కాడి నుంచి ఇదే పని, వాళ్ళకి నరకం 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 అగ్నిగుండం అని చెప్పి ఇప్పుడు నేను మన భాషలో చెప్పాలంటే ఇంక నేను ఉన్నది చెప్తే ఉండూరు వచ్చి రాదనమాట. లేనిది లేనట్టు చెప్తే అచ్చి వస్తుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తే అట్లా. అయ్యా ఇది సత్యం అంటే ఎవరు వినరు, ఇది అసత్యం అంటే ఖచ్చితంగా వింటాడు అనమాట. దేనికైనా మనిషి ఫలానికి ఇంత ఖర్చు పెట్టిన వాడిని పోయినాయంటే పోతాడు, కానీ ఇది సులువు అంటే దాన్ని నమ్మడే. 1000 రూపాయలు ఖర్చు పెట్టిపోవాడికి 10,000 ఖర్చు పెట్టిపో నీకు అట్లా ఇట్లా అంటే గనక మనిషి దానికైనా పోతాడు. కానీ ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, విశ్వాసం ఉంచు చాలు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకై చేసినటువంటి బలియాగమును, నీ పాపముల కొరకై ఆయన ఏ విధంగా తగ్గించుకొని వచ్చాడో, సృష్టికర్త అయిన దేవుడు ఏ విధంగా మనిషిగా మారాడో నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నీ పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభు బలి అయ్యాడని నమ్మకం ఉంచితే చాలు. ఆయన నీ కొరకై కాచిన రక్తముతో, ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి, యేసయ్యా నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడుగొని ఒప్పుకొని ఇలా పశ్చాత్తాపడితే చాలు. దీనివల్ల నీకేం లభిస్తుంది? దీనికి డబ్బులు అవసరం లేదు, ధనధాన్యం అవసరం లేదు కదా. ఇలా గమనించండి, దీనికి దశమ భాగాలు కూడా ఎందుకంటే ఎందుకు వాడుతున్నానంటే ఈ దినాల్లో ఈ పదాన్ని ఈ దినాల్లో ఎందుకు వాడుతున్నానంటే మనకు తెలియంది ఏం కాదు. ఎక్కువ ఈ రివర్స్ కార్ దోలేటప్పుడు రివర్స్ గేర్ ఉంటుంది. కార్ దోలేటప్పుడు రివర్స్ గేర్ అంటే ఎనిక్కి పోయేది ఉంటుంది. ఇప్పుడు ఎనిక్కి పోయే గేర్లు చాలా ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో. రివర్స్ గేర్లు చాలా ఉన్నాయి కాబట్టి వాడుతున్నది. ఏంటిది? వీళ్ళకి ఎప్పుడు దశమ భాగాలు కావాలా అని యూట్యూబ్లలో ఎక్కువ దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, సరే అదొక టాపిక్కే కానీ ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఎన్ని చెప్పుకున్నా 2 ఒకట్ల 2, 2 2 4, సరే నువ్వు ఎన్ని చెప్పినా కూడా సత్యం ఎప్పటికీ మారదు. ఆయన నమ్మాలి కదా అంట నేను. సరే ఇవన్నీ అవకతవకలు ఉన్నా, ఒకవేళ నువ్వు ఎన్ని విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నా 2 2 4 కదా. ఇప్పుడు ఇండియాలో 4, అమెరికాకు పోయినా ఆడ 5. నా తలంపు ఒకటే ఇక్కడ. సరే ఒకవేళ లోటుపాట్లు ఉన్నా, ఒకవేళ సరైన వాళ్ళు లేకపోయినా దేంట్లో, క్రిస్టియానిటీలో, కానీ సత్యం ఏంది? యేసు ప్రభువే.
అంత ఒకవేళ బలహీనతను పట్టుకొని వాళ్ళని ఇట్లా అనేది కరెక్ట్ కాదు. బైబిల్ గ్రంథం మనం గమనిస్తే ఏ వివిధంగా ఉన్నా కూడా సత్యం ఎవరు, మార్గం ఎవరు, జీవం ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే ఆయనే జీవం, నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే, రక్షణ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయనే, మన నుంచి తిరిగి లేచిన వాడు ఆయనే, పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేయుచున్నవాడు ఆయనే, తిరిగి రాబోతున్నవాడు ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకేమున్నది? రక్షణ. అందుకనే ప్రియులారా, ఆ రక్షణ కొరకే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచి లోకానికి దిగి వచ్చాడు. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. సత్రంలో కూడా స్థలం లేనటువంటి విధానంలో ప్రభు జీవించాడు. ఎందుకు అలాగా జీవించాడంటే ఆయన మన కొరకు ఏదో ఒక రాజభవనంలో జన్మించలా, ఏదో ప్రియులారా ఇహలోక సుఖం కొరకు ప్రభు రాలేదు. పాపులమైన మనల్ని ప్రేమించి మన పాపములను విడిపించడానికే పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అట్టి యేసుక్రీస్తు నీ కొరకు బలయ్యాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన నోట ఏ కపటము. ఇటు యేసు ప్రభు వారు ప్రియులారా నేను ప్రేమిస్తూ ఉంటుండగా ఈ రాత్రి అట్టి యేసు ప్రభు యొద్దకు నీ వస్తావా? నేను పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే పాపం అన్నది నిజం, పాపానికి వచ్చే జీతం అగ్నిగుండం అన్నది నిజం. అగ్ని ఆరదు, పురుగు చావ. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే నరకం అన్నది ఉన్నదా లేదా అనేది మీకు చూపిస్తా. నరకం అన్నది ఉన్నదా లేదా, పాపానికి నరకం ఉన్నదా లేదా. గడిచిన 2 కరోనా టైంకి ముందు, కరోనా వైరస్కి ముందు మేము కొన్ని పాంప్లెట్లు కొట్టి చాలా పనిచేసాం. ఎక్కడంటే నైజీరియా అనే ప్రాంతంలో 9 మైళ్ళు సైంటిస్ట్ అజాకో, ఆ సైంటిస్ట్ పేరు 1900 ఆ పేపర్, ఎందుకంటే ఏది కూడా ఆధారం లేకుండా చెప్పకూడదుగా. అజాకో అనేటువంటి సైంటిస్ట్ ఆ ప్రాంతంలో పెద్ద సొరంగం వేసుకుంటూ లోపలికి వెళ్ళారు. 9 మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళకి కొన్ని శబ్దాలు వినపడుతూ వచ్చాయి, అరుపులు. ఆ అరుపులు వినపడుతూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భయపడి ఎందుకు ఈ లోపల ఇలా అరుపులు వస్తున్నాయని చెప్పి మరి ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే బైబుల్ ప్రకారము వాళ్ళు గ్రహించింది ఏంటంటే నరకం అనేది కింద ఖచ్చితంగా ఉన్నది. మనుషుల శబ్దాలు వినపడుతున్నాయి, కేకలు వినపడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు పాతాళంలో కేకలు వేస్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను, బహుగా సుఖపడుతూ వచ్చాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు భూమి మీద. దేవుడు అంటే లెక్క లేకుండా జీవించాడు, పాపము ఇష్టానుసారంగా చేస్తూ వచ్చాడు, మారుమనసు లేకుండా జీవించాడు, పాపాలను పోకుండా జీవించాడు. ఒక దినాన మరణించాడు. తను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ కేకలేస్తున్నాడు. ఆ యాతన, ఆ బాధ. ప్రియారా, ఆ అజాకోవ్ అనే ఆ సైంటిస్ట్, నేను ప్రియులారా గమనించండి, పాంప్లెట్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అది పత్రిక ఒకటి, నరకం అన్నది యథార్థం, నరకం అన్నది యథార్థం అనే పత్రిక. కలిగించే వార్త, బ్రతికించే వార్త. కాబట్టి ప్రియులారా విషయం ఏంటంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ రాత్రి ప్రియ సోదరుడు, ఆ సోదరి, ఆ విధముగా ఆ ధనవంతుడు పాతాళంలో కేకలు వేస్తూ వచ్చాడు. ఇది జ్ఞాపకం మర్చిపోయాను. నేను బస్సులో వెళ్తా ఉంటే ఆయన నన్ను ఏం అడిగాడంటే, అయ్యా మరి పాస్టర్ గారు మీరు నరకము పరలోకం గురించి ఎప్పుడు చెప్తుంటారు కదా, మీరు చూసి వచ్చారని అడిగాడు నన్ను. మీరేమన్నా చెప్పాలి కదా, మంచి ప్రశ్న వేసాడు. మీరేమన్నా చూసి వచ్చారని అడిగాడు నన్ను, నరకం కానీ. అప్పుడు ఏం చెప్పాలి మామూలుగా? చూసి వచ్చారంటే, చూసి వచ్చారని అడిగినప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వాలి ఆయనకు నేను? మీరు చెప్పండి చూద్దాం. అడుగుతున్నాడు కదా, మరి చూసి వచ్చారా, మీరు చెబుతున్నారు నరకం పరలోకం గురించి అంటే మనం ఏం చెప్పాలా జవాబు అంటున్నా?
ట్రైన్లో ఒక వ్యక్తి అందరు ఎక్కి కూర్చుంటారు. ఎక్కడ? ఎప్పుడన్నా ట్రైన్లో డ్రైవర్ని చూసొచ్చి కూర్చున్నారు ఎవరైనా? ఎందుకు కూర్చున్నారు? ట్రైన్ చూసొచ్చి కూర్చోకు. ఎందుకు కూర్చోవాలి? అట్లా చూసొచ్చి కూర్చోవాలి కదా. ట్రైన్లో నువ్వు ఎక్కి రిజర్వేషన్ చేసుకుంటావు పోయి గుడంగానే నీ సీట్. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నీకు నమ్మకం, అది చూసినావా? తయారు చేసేటప్పుడు ఎవరన్నా చూసినరా? ఎట్ట తాగుతున్నావు? ఏం వేసిండు చూసినావా అంటున్నా. పెరుగు ప్యాకెట్ తీసుకొని తాగుతున్నావు, చూసినావా? పెరుగు చేసేటప్పుడు చెప్పాలంటే కొన్ని కిరాణా షాపులోకి వెళ్ళి సరుకులు తెచ్చుకొని తింటా ఉన్నావు. ఆ సరుకులు ఏం కలిపింది చూసావా నువ్వు? శనగ ప్యాకెట్ ఎంత కేజీ? శనగ నూనె కేజీ ప్యాకెట్ ఎంత? 180 రూపాయలు. 200 రూపాయలు పెట్టి శనగ ప్యాకెట్ తెచ్చుకొని తాలింపు వేసుకొని తింటున్నావు కదా. ఆ నూనెలో ఏం వేసారు చూసావా నువ్వు? ఏంది చూడడంలా? నేను చెప్పాలి. నేను ఎందుకు చూడడం ఎన్ని చెప్పలేదు? నమ్మకం. ఆఫ్టర్ ఆల్ తినే వస్తువు మీద నమ్మకం ఉంది నీకు, ఒక మనిషి మీద నమ్మకం ఉంది నీకు. దేవుడు ఉన్నాడు, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. పాపములో చస్తే నరకానికి పోతామంట నమ్మడం. నన్ను రుజువులు కావాలా? నాకు చూపించు. మానవుడు ఎంత భయంకరమైన వ్యక్తి. అందుకని ఎద్దు తన కామందు నెరుగును, గాడిద నా జనులకు ఏమి లేదు. మనిషి ప్రియులారా, అనవసరమైన నిష్ప్రయోజనమైనటువంటి భౌతికమైనటువంటి వాటిని నమ్ముతూ ఉండగా, అవయములను ఏర్పరిచి కన్నులు ఇచ్చిన వాడు కానకుండునా, చెవులు ఇచ్చిన వాడు వినకుండునా, సృష్టిని కలిగించిన దేవుడు, మనిషిని కలిగించిన దేవుడు, అవయవానికి మించినటువంటి దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. పాపములో జీవించే ఒక వ్యక్తికి అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. పరిశుద్ధులుగా జీవించే వ్యక్తికి పరలోకం ఉన్నది, మోక్షం ఉన్నదంటే మనిషి అంటాడు పరలోకం చూపి నరకం చూపి. ప్రియ సోదరుడా, ఈ రాత్రి జాగ్రత్తగా విను. బైబిల్ చెప్తుంది, క్రింద ఉన్న పాతాళము తప్పించుకునవలని, పాపం వల్ల వచ్చు జీతము మరణం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా గుర్తుపెట్టుకో, నువ్వు చనిపోయినాక అర్థమైంది నీకు. ఏమర్థమైంది? నరకం సంగతి ఏంటో. అగ్ని ఆరదు, పురుగు. అందుకే చనిపోకముందే, దీపం ఉండగానే యేసు క్రీస్తు నిజ దేవుడు, లోక రక్షకుడు, పాప రక్షకుడు, ప్రాణం పెట్టినవాడు, ఆయనే సత్యం, మార్గం, జీవం. ఆయనే చనిపోయి తిరిగి లేచినవాడు. ఆయన ద్వారానే నీ పాప క్షమాపణ, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే నెమ్మది, ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే నీ జీవితానికి క్షేమం లభిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచు చాలు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడేమని నమ్మవలెను కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రియ సోదరుడా, ఇప్పుడు నా టాపిక్ లోకి వస్తాను. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. జాగ్రత్తగా ముగిచ్చేస్తాను. ఈ పాపం వల్ల వచ్చే జీతం అగ్నిగుండం కనుక ఇప్పుడు వినండి. ఈ పాపం పోవాలి, శిక్ష తప్పించుకోవాలి, మనిషి బతకాలి. ఇప్పుడు యెషయా 53లోకి వచ్చాం. చెవియొగ్గి నా మాట వింటి మీరు బ్రతుకుతారు అనే చెప్పుకున్నాం కదా మనము. చెవియొగ్గి నా మాట వింటి మీరు అంటే మనిషి పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నాడు, కానీ పాపాన్ని బట్టి దేవుని దృష్టిలో మనిషి ఏమై ఉన్నాడు? చచ్చినవాడు. కారణం ఏంటి? ఎలా చచ్చినవాడు? పాప క్రియలను బట్టి, పాప తలంపులను బట్టి, పాప స్వభావాన్ని బట్టి, పాప చూపులను బట్టి చచ్చినవాడు. ఈ పాపాల్లో చనిపోతే మనిషి అగ్నిగుండానికి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు మనిషి పాపం పోవాలి, బ్రతకాలి. పాపం నుంచి పోయి చనిపోయిన వ్యక్తి ఏం కావాలి? బ్రతకాలి. దేవుని దృష్టిలో చనిపోయినవాడు. ఇప్పుడు మనిషిని బ్రతికించటానికి, పాపాన్ని విడిపించటానికి దేవుడు ఏం చేశాడు? వినాలి ఇక్కడ. వాక్కు బ్రతికిస్తుంది. చెవియొగ్గి నా యొద్దకు రండి, నా మాట వింటి మీరు ఏమవుతారు? బ్రతుకుతారు. ఇప్పుడు బ్రతకాలంటే ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? ఆన్సర్. పాపం పోవాలంటే, మనిషి బ్రతకాలంటే ఇప్పుడు చెప్పాలి మీరు ఏం కావాలి? ఇన్నిసార్లు చెప్పా కూడా. పాపం పోవాలంటే, మనిషి బ్రతకాలంటే ఇప్పుడు ఏం కావాలి? చెప్పండి. చికెన్ బిర్యానీ కావాలి అట్లా చెప్పండి. మనిషి పాపం పోవాలి, బ్రతకాలంటే ఏం కావాలి?
దేవుని మాట కావాలి. అది బతికించేది ఏంటి? మనిషి రొట్టె వలన జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు, చెప్పండి, మాట వలన జీవిస్తాడు. అంటే మనిషి బ్రతకాలంటే, పాపం పోవాలంటే ఏం కావాలి? దేవుని మాట కావాలి. బాగా వినండి, ఏ మాట కావాలి అంటే, ఇప్పుడు బ్రతకాలంటే దేవుని మాట కావాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి దేవుని మాట కావాలన్నప్పుడు ఆ దేవుని మాట ఎవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని మాటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని వాక్యే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని బైబిల్ ఏముందంటే, దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. అంటే ఆ దేవుడు ఈ లోకానికి తన వాక్కును పంపాడు బ్రతికించటానికి. పాపములో ఉన్న మానవుడు బ్రతకాలి, పాపములో ఉన్న మనిషి బ్రతకాలి, చచ్చిన మానవుడు బ్రతకాలి. పాపాలకు వచ్చే జీవితం మనల్ని తప్పించబడాలంటే దేవుని మాట కావాలి. ఆ మాట మనిషిని బ్రతికిస్తుంది కనుక ఆ మాటే వాక్కుగా, శరీరధారి అయి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆయన అంతకుముందు ఎవరు? వాక్కు, దేవుని వాక్కు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము అంటే ఆ వాక్కును ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఆ వాక్కు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి అయి, వాక్కై ఉన్న దేవుడు శరీరము దాల్చి వచ్చాడు. ఆయనే శిశువుగా వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, తగ్గింపుతో వచ్చాడు. ఎందుకు ఇంతగా ఇన్ని విధాలుగా వచ్చాడంటే, నీ కొరకు, నా కొరకు, మనం రక్షించటానికి, మనం బ్రతకాలని, మన పాపాన్ని విడిపించాలని. అందుకే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బ్రతికించటం కోసం ఆయన చనిపోయాడు శిలువలో. మనల్ని వెలిగించటం కోసం ఆయనకు, ప్రియులారా, ఆయనకు చీకటి గమ్మింది. శిలువలో వేలాడుతూ ఆ దేశమంతా చీకటి గమ్మింది. మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మార్చుకున్నాడు. మనకు స్వరూపాన్ని ఇవ్వటానికి ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రియ స్నేహితులారా, ఇది మతం కాదు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఎంతగా క్రయం చెల్లించాడో ఒక్కసారి ఎరుగు. ప్రియులారా, ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. అట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు క్రయం చెల్లించాడు. నిన్ను రక్షించుట కొరకు శిలువలో తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, భయంకరమైన శిక్ష అనుభవించాడు. ఆయన పాపము చేసి కాదు, మన పాపముల కొరకే ఆయన శిక్ష అనుభవించాడు. ఆయనలో ఏ దోషము లేదు, మన దోషముల కొరకే ఆయన శిక్షించబడ్డాడు. ఈ రాత్రి సత్యాన్ని ఎరుగుదువా? దేవుడిని ప్రేమిస్తుండగా, ప్రేమైన అమ్మ ఆయన ఎక్కడున్నా సరే, యేసుక్రీస్తు అంటే అందరికీ ప్రభు. ఆయన లోకరక్షకుడు, ఆయన సత్య మార్గం, జీవమై ఉన్నవాడు, నేను ప్రేమించినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీకు నిత్య జీవం ఇచ్చేవాడు, నీ జీవితానికి క్షేమం ఇచ్చేవాడు, నీకు నరకం నుండి తప్పించేవాడు. ఆయనే మార్గం. రాత్రి ఇన్ని మాటలు వినండి. అట్టి యేసు ప్రభువును నమ్మకపోతే నిత్య నరకం ఉన్నది, ప్రభువును నమ్మితే నిత్య జీవం ఉన్నది. ఈ రాత్రి నీ హృదయాన్ని ఇస్తావా? పాపములో పేరు మాత్రమే ఉంది కానీ పాపాన్ని బట్టి చచ్చిన స్థితిలో ఉన్న నీవు, దేవుడు నిన్ను బ్రతికించడానికి వాక్కైన దేవుడు మనిషిగా వచ్చాడు కనుక ఇటు యేసుక్రీస్తు ప్రభువారి రాత్రి నీతో మాట్లాడుతున్నా, కుమారుడా, ఈ రాత్రి నీ హృదయంలో నా మాటకు స్థలం ఇస్తావా, నాకు చోటు ఇస్తావా అని ప్రభు అడుగుతున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఈ రాత్రి అట్టి యేసయ్య నీ హృదయంలో స్థలం అడుగుతున్నాడు. ఆయన క్షమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు. ఇట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, నీకు విశ్రాంతినిచ్చుటకాయ, నేను నీతిమంతునిగా చేయుటకాయ, నేను పరిశుద్ధపరచుట కొరకాయ, ప్రియులారా, నీ జీవితంలో నీ క్షేమం ఇచ్చుట కొరకాయ పిలుస్తూ ఉండగా త్రోసివేయకు, తృణీకరించకు. ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు సంబంధించింది కాదని త్రోసివేసి నీకు నీవే నష్టపోకు. నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా ప్రియ స్నేహితుడు, అమ్మాయి ఎక్కడ ఉండి వింటున్నా, ఒక్కసారి ఆలోచించు, పరిశీలించు, పరీక్షించు, సత్యం ఏమిటో గ్రహించు.
ఆ సత్యమైన దేవుడు నీ కొరకు ఎటువంటి కార్యం చేశాడో గుర్తించు. నేను బ్రతికించటానికి, నేను విమోచించటానికి అట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటుండగా త్రోసివేయక, తృణీకరించక, నీ హృదయం అనే తలుపు తెరిచి, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించయ్యా, ఇంతవరకు నేను పాపంలో జీవించాను, పేరు మాత్రమే ఉంది కానీ చచ్చిన స్థితిలోనే ఉన్నాను, కాబట్టి నా కొరకు నువ్వు ఇలాగా వచ్చావు, ఇప్పుడు గ్రహించాను, నా హృదయంలోకి నిన్ను ప్రభువుగా రక్షకునిగా స్వీకరిస్తున్నాను, నా కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచావు నమ్ముతున్నాను ప్రభువా, ఇప్పటి నుంచి నీ కొరకు జీవిస్తా, నీ బిడ్డగా జీవిస్తా, ఆ నరకము నాకొద్దు, నాకు నీ రాజ్యం కావాలి, అగ్నిగుండంలో నేను కాలలేను, అగ్ని ఆరదు, పురుగు నన్ను క్షమించేసయ్యా అంటే ఈ క్షణమే క్షమిస్తాడు. విశ్వాసం ఉంచి నీవు పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించుటకు సిద్ధమైన, ఒకవేళ నువ్వు తృణీకరిస్తే నీ ఆత్మకు నీవే ఉత్తరవాది, నీ ఇష్టం అది. ప్రియ సోదరుడా సోదరి, నీ ఆత్మకు నీవే ఉత్తరవాది. కాబట్టి ఇంతవరకు మనము పార్ట్ 1 ఇప్పుడు విన్నది ఏంటిది? అర్థమైంది మీకు? పార్ట్ 1 అంటే ఏంటి? సువార్త. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్ళి మీరు అనొచ్చు పార్ట్ 1 9 అయింది, పార్ట్ 2కి 10 అవుతామని భయపడొద్దు, ఒక పావు గంటలో ముగిస్తా. సంఘముగా మనకు కొన్ని విషయాలు అర్థం కాబట్టి ఒక 10 నిమిషాల్లో అర్థమైందా? ఇప్పుడు దాకా ఏం విన్నాం? సువార్త. ఇంకా రక్షణ పొందకపోతే ప్రియ సోదరుడా, ఇక్కడ కూర్చున్నా బయట వింటున్నా, యేసు ప్రభువారు అంగీకరించు, తృణీకరించుకో, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిడమని ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. రెండవది, ఇప్పుడు కీర్తన 128 రెండవ వచనంలో ప్రభువును నమ్మిన తర్వాత ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత ఏ విధంగా నడుచుకోవాలంట చెప్పండి? ఏ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? ప్రభువును నమ్మిన వారు ధన్యులే, గాని నమ్మి ఎలా నడుచుకుంటే దీవిస్తాడు? ఇక్కడ రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెప్పండి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇప్పుడు కొన్ని తలంపులు నేను టకటక చెప్తాను, టకటక చదవండి, టకటక ముగిస్తా. అర్థమైందా? టకటక చెప్తా, టకటక చదవండి, టకటక ముగిస్తా. ఓకే, అన్ని టకటకే. ఓకేనా? బైబిల్ గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి, భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు? 145వ కీర్తన ఒక్క మాట చూడండి. 145వ కీర్తన 19వ వచనం. కీర్తన 145 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులు గల వారి కోరిక దేవుడు ఏం చేస్తాడు? నెరవేర్చు. రెండవది, భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారు? దేవుని దూత. చూడండి కీర్తన 34వ అధ్యాయము, మనకు తెలిసిన విషయమే. కీర్తన 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మూడవది, భయభక్తులు కలిగి ఉంటే 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనం. త్వరగా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వదించు. ఇప్పుడు చెప్పండి, భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేరుస్తాడు. భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు ఉండి రక్షిస్తాడు ప్రభు. మూడవది, భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. 4వ చూడండి, భయభక్తులు కలిగి ఉంటే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. భయభక్తులు కలిగిన వారు క్షేమంగా ఉంటారు. 4వది. 5వది చివరిగా కీర్తన 25వ అధ్యాయం 14వ వచనం. కీర్తన 25:14. యెహోవా మర్మము ఆయన యందు
భయభక్తులు గల వారికి చూడండి, నేను సింపుల్ గానే ముగిస్తాను, ఎక్కువ ఇబ్బంది పెట్టను. 5 విషయాలు. భయభక్తులు కలిగిన ఎందుకు ధన్యులు అంటే, ఒకటి వారి కోరిక నెరవేర్చబడుతుంది. భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందు దేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. రెండవది, వారి చుట్టూ దూతలు కావాలని రక్షిస్తాడు దేవుడు. 3, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. 4వది, క్షేమంగా ఉంటారు. 5వది, భయభక్తులు కలిగిన వారికి మర్మములు బయలుపరచబడతాయి. దేవుడు ఏం బయలుపరుస్తాడు? మర్మములు బయలుపరుస్తాడు. ఇందులో మొదటి తలంపు, భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. భయభక్తులు కలిగిన వారి కోరిక బైబిల్లో మనం చూస్తాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును చెప్పండి సఫలపరచును గాక. ఇప్పుడు భయభక్తులు కలిగినటువంటి జీవితంలో ఎవరు కోరుతూ వచ్చారు? వారి కోరిక ఏంటి? ఎలా నెరవేర్చారు? చెప్పండి. భయభక్తులు గల వారి కోరిక దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు కదా. ఎవరు కోరారు భయభక్తులు కలిగిన వారి కోరిక? చెప్పండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఎస్తేరు కోరిక ఏంటి? తన జనాంగం అంతటిని ఏం చేయాలి? రక్షించుకోవాలి. తన జనాంగాన్ని మొత్తం రక్షించుకోవాలి. ఒక భయంకరమైన విపత్తు వచ్చేసింది. అయితే దేవుడు ఆమె కోరికను ఏం చేశాడు? చెప్పండి, నెరవేర్చాడు. అనేక మంది అనేక రకాలైనటువంటి కోరికలు కలిగి ఉంటారు. హన్నా కోరిక ఏంటి? కుమారుడు. దేవుడు కుమారుడిని ఇచ్చాడు. బైబిల్లో మనం చూస్తాం, సిలువలో దొంగ ఏం కోరుకున్నాడు? నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు. కానీ ఒక యవనస్తుడు మాత్రం ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనకి ఏం కావాలని కోరికతో వచ్చాడు? చెప్పండి. నిత్య జీవము పొందటానికి నేనేమి చెయ్యాలని వచ్చాడు. మంచి కోరికే కదా ఆయనకు. కోరికతోనే వచ్చాడు. ఏ కోరిక ఉంది ఆయనకు? ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను. ఆ కోరికకు ఏది ఆటంకం వచ్చింది ఫలించకుండా? చాలా మంది కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. జక్కయ్య యేసు ప్రభును చూడాలనే కోరిక ఉంది కానీ పొట్టివాడు జనులు గుంపు కూడి ఉన్నారు, వాళ్ళు అడ్డుగా ఉన్నారు. ఈ నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే నిత్య జీవం కొరకు ఈ వ్యక్తి వచ్చిన మాట వాస్తవమే గాని, అయితే ఆ నిత్య జీవము పొందకుండా తన జీవితంలో ఆటంకం చేసింది ఏంటంటే తనకున్న ఆస్తి. ఇలా అనేకులు కూడా ప్రభు యొద్దకు రాకుండా, రక్షణ పొందకుండా, నిత్య జీవానికి రానికుండా వారి జీవితాల్లో ఏం అడ్డుగా ఉంటాయి? డబ్బు, కులము, బలగము, మనుషులు, సమాజం, ఆస్తులు, పాస్తులు, ఇవన్నీ వాటిని ఏం చేస్తాయంటే ఆటంకాలుగా ఉంటాయి, వాళ్ళని రానివ్వకుండా. ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవము ఇచ్చేవాడని తెలుసు. ఆ నిత్య జీవము ఆయన తప్ప ఎవరని తెలుసు. అందుకే వచ్చాడు, అందుకే మోకరించాడు. వినయముతో మోకరించి ప్రభువా నీ నిత్య జీవానికి పోవాలని అడిగాడు. కానీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ ఆస్తిని అమ్మి. అంటే తన జీవితంలో నిత్య జీవానికి వెళ్లకుండా ఏది అడ్డుగా వచ్చింది? చెప్పాలి, ఆస్తి. ఈనాడు నీ జీవితంలో ప్రియులారా, ప్రభు యొద్దకు రానివ్వకుండా, ప్రభువును నమ్మనివ్వకుండా, నిత్య జీవానికి పోనివ్వకుండా నీ జీవితంలో ఏది అడ్డుగా ఉంది? ఏది నిన్ను ఆటంకపరుస్తుంది? నీ ధనమా, నీ కులమా, నీ ఆస్తి, నీ బలగమా, ఏది నిన్ను అడ్డుగా ఉంటున్నది? ఒకసారి ఈ రాత్రి ఆలోచించు. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడు? కానీ ఈ వ్యక్తి వచ్చాడు కానీ తన భక్తి ఎంతవరకు వచ్చిందంటే ఆ ఆస్తి తన భక్తిని కొట్టిపారేసింది. ప్రియ సోదరుడా, సోదరి, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా మన దేవుని వాక్యంలో చూస్తే ఆయన కోరిక నెరవేర్చే దేవుడు. ప్రతి జీవి కోరిక ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరచుచున్నాడు. ఎక్కడుందా వాక్యం? ప్రతి జీవి కోరిక, ప్రతి జీవి కోరిక. 145వ కీర్తన చూడండి, 15-16. కీర్తన 145-15-16. సర్వజీవులు కన్నులు
నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవని నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. ఎంత అద్భుతంగా చూడండి ఆ పదం, ప్రతి జీవి. ప్రతి జీవి అంటే ఏం చెప్పండి మీరు? ప్రతి జీవి అంటే సృష్టిలో ఉన్న జీవులన్నీ ఎవరు చేశారు? జీవులంటే ప్రాణముతో ఉన్న అన్ని కూడా, అవి సముద్రంలో ఉండే జీవులు కానీ, ఆకాశంలో తిరిగే జీవులు కానీ, భూమి మీద ఉండే జీవులు కానీ, అవి కుక్కలు, నక్కలు, పిల్లులు, ఎలుకలు, బల్లులు, తర్వాత ఆకాశ పక్షులు, చెప్పండి, మొత్తం అడవిలో ఉన్న మృగాలు, మొత్తం ప్రాణముతో ఉన్న జీవులు మొత్తం. బైబిల్ మీరు బాగేనండి. ప్రతి జీవి కోరిక ఎంత చక్కగా చూడండి అన్నమాట. ప్రతి జీవి కోరికను దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ తృప్తి పరచుచున్నావు. దేవుడే ప్రతి జీవి కోరికను ఏం చేస్తాడు? అంతే కదా, జీవులకు ఆహారం కావాలి, ఆహారం ఇచ్చి దేవుడు ఆ జీవులను ఏం చేస్తున్నాడు? తృప్తి పరుస్తున్నాడు. మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి ఏం కురిపిస్తున్నాడు? వర్షం కురిపిస్తున్నాడు. అర్థమైందా? మనం కూడా ఎవరమి? మనం జీవులమే. జీవులం కదా మనం ఎవరు? మనం ఏ జీవులం? సూక్ష్మ జీవులమా? చెప్పండి. పరాణ జీవులు, సూక్ష్మ జీవులు, చెప్పండి. మనం ఏ జీవులం? మనిషి జీవులం అంటే దేవుడు అయినా చెప్పండి. రైట్, ఏ బాధ లేదు, ఒక్కదా అంటాం. మనం మనిషి జీవులం. ఎవరి జీవులం? కాబట్టి మిగతా అన్ని మనం మనిషి జీవులం అయితే మిగతా ఇంకొక కుక్క జీవులు అంట. కుక్క జీవులు, పిల్లి ఆత్మ లేదు, మనిషికి మాత్రమే ఉంటుంది. అది మన బ్రదర్ అంటారు, మనల్ని కూడా అట్టు పెట్టింది బాగుంటుంది. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయింది. పిల్లారా, ఏదేమైనా సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయి. ప్రతి జీవి కోరిక ఆయన ఏం చేస్తున్నాడు? కాబట్టి ప్రతి జీవి కోరిక, మన జీవితంలో మన అవసరాలు ఏంటో అన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. తగిన కాలంలో తీరుస్తాడు. ఇప్పుడు నీకు ఒకవేళ కొరత ఉండొచ్చు, రేపు ఆ కొరత తీరుస్తాడు. ఇప్పుడు నీకు ఏదైనా కొంచెం, ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకు కాబట్టి దేవుడిస్తాడు. ప్రియులారా, కోరికను తృప్తి పరుస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, భయభక్తులు గల వారి కోరిక దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. రెండవది ఏంటి? భయభక్తులు గల వారి చుట్టూ రెండవది దేవదూతలు కావలి ఉంటారు. అట్లా ఒకరు చెప్పండి, 5 పాయింట్స్ లో ఒక్కొక్కరు. భయభక్తులు గల వారి చుట్టూ దూతలు కావాలి. ఎవరు చెప్పండి? భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉండి రక్షిస్తుంది. భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు? అక్క చెప్పండి, ఎవరు? ఎలీషా ప్రవక్త, దానియేలు, ఇంకా షద్రక్, మేషక్, అబేద్నెగో. బది వృక్షం కింద పండుకొన్నాడు ఒక ఆయన. ఎవరు? దేవదూత వచ్చి లేపుతున్నాడు. దేవదూత వచ్చి లేపుతున్నాడు. పిల్లరా, ఆయన ఏమి వంట గింట చేయలే. ఎవరు? ఏలియా. కొంతమంది అనుకోవచ్చు, మనకు కూడా అట్టయితే బాగుండు, ఏం పని లేకుండా టయానికి వచ్చి దూత లేపి తిను అంటుంటే కదా. తన ప్రియులు నిద్రించుచుండగా చెప్పండి, ఆయన వారికి ఏమి ఇస్తున్నాడు? అయితే దేవుడు అలాంటి టైం వచ్చింది అనుకోండి, దేవుడే ఖచ్చితంగా సాయం చేస్తాడు. చేయడా? కాపుల ద్వారా ఏం పంపించాడు? ప్రియ సోదరుడా, దూత ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏలియాను పోషిస్తున్నాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండం వేసినప్పుడు దూత కావలి ఉండి 4వ నరుడు, ముగ్గురేస్తే ఎంతమంది ఉన్నారు దాంట్లో? దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు సింహాల నోలను మోయటానికి ఎవరు పంపించాడు? దేవుడు. దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్లను సకలం ఏంటంటే, భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు ఉంటారు? దేవదూతలు. మరి సహోదరి ఎలీషా గురించి, ఎలీషా
చుట్టూరు ఎవరు ఉన్నారు? అగ్ని రథాలు. గెహాజీ పొద్దున్నే లేచి బయటకు వచ్చాడు. చూసి ఎప్పుడు నిద్రముఖమే. ఎవరికి? గెహాజీకి. రెండోది ఆ గెహాజీ కదా నయమాన్ దగ్గరికి పోయి పరిగెత్తి అబద్ధం పడి తెచ్చుకున్నాడు. ఎవరు? ఆ గెహాజీ వచ్చి ఆయనకి ఏం పని ఉంది, అయ్యో వెళ్ళిన వాడిగా మన పని అయిపోయింది అంటాడు. కొంతమంది వీళ్ళు భయపడేది కాదు, పక్కన వాళ్ళ హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమంది మీరేమనుకోకండి, ఇంట్లో కూడా ఆడ ఏం జరగదు కోపం అంటారు, పక్కన వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది అవుతారు, వీళ్ళు ముందే ఇది అవుతారు. అంటే అర్థమైంది, వీళ్ళు భయపడేది ఏమనుకోకండి, వీళ్ళు భయపడేది కాక పక్కన వాళ్ళకు. గెహాజీ ఎట్లా అంటే అయ్యో నా ఏలిన వాడా ఇంకేముంది అయిపోయింది అంటున్నాడు. ఏంది అయిపోయింది? మన చుట్టూరు మొత్తం వచ్చేసిందంటే ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభా ముందు వీని కళ్ళు తెరువు ప్రభా అని. వీని కళ్ళు తెరువు అని ప్రార్థన చేయగానే దేవుడు వాళ్ళ కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యపోయాడు. వారికంటే మనకి ఎక్కువ సైన్యం ఉంది. చుట్టూ చూడు ఒకసారి, అగ్ని రథాలు ఉన్నాయి, పర్వతం ఉన్నట్లు చుట్టూరు. ఎవరు చుట్టూరు? ఎలీషా చుట్టూ. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ చెప్పండి ఎవరు ఉంటారు? దూతలు కావలి ఉండి రక్షిస్తారు. దేవదూతలు కావలి రక్షిస్తారు. రక్షించబడిన తర్వాత దేవుడు దేవదూతలను తన పిల్లలకి ఎస్కార్ట్ మాదిరి పెడతాడు. ఎస్కార్ట్ అంటే ఏంటి? కాపుదల. ఇప్పుడు మనం ఎవరైనా ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయినాక ఉంటారు కదా, G కేటగిరీ C కేటగిరీ ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? అట్లనే నువ్వు దేవుని నమ్మినాక నీకు కూడా దేవుడు ఏం చేస్తాడు? కేటగిరీలు ఉంటాయి. అయితే మనకు కనపడవు అవి. ఆ కేటగిరీ మనకు కనపడదు. వీళ్ళకు రాజకీయ నాయకులకేమో కనబడతారు. అబ్బా 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 అనుకుంటూ ఉంటాం. అది ఈ లోకం వరకే. అర్థమైందా? అది ఈ లోకం వరకే. ఆ లోకానికి వర్తించదు. ఈ లోకంలోనండి బాగా చదువుకుంటే బాగా రాణిస్తే అని, కానీ ఆ లోకానికి చదువుకుంటే రావాలా అని పెట్టాడు దేవుడు. ఆ లోకానికి పోవాలంటే BA పాస్ అయి ఉండాలి. పరలోకానికి పోవాలంటే BA పాస్ అయి ఉండాలి, డిగ్రీ పూర్తి చేయాలి. BA అంటే తెలుసా మీకు? బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. బార్న్ అగైన్, కొత్త జన్మ, కొత్తగా జన్మించాలి, మార్మల్స్. అది BA అంటే. BA అంటే బార్న్ అగైన్. అర్థమవుతుందా? ఈ లోకం సంబంధించిన BA కాదు, పరలోకానికి సంబంధించిన BA అంటే బార్న్ అంటే పుట్టుట, ఎగైన్ అంటే తిరిగి పుట్టుట, తిరిగి జన్మించుట. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో, ఆ రాజ్యానికి పోవాలంటే ఏ BA? అర్థమైంది మీకు BA అంటే ఇప్పుడు? అది ప్రియ సోదరుడా సోదరి, ఈ లోకంలో ఒక ఉద్యోగం చేయాలని డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, అవునా? కానీ దైవరాజ్యానికి పోవటానికి తిరిగి జన్మించి ఉండాలి. భయభక్తులతో మనం జీవించాలి. అందుకనే ఈ రాత్రి నా తలంపు ఏంటంటే, రెండవది భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలు ఉంటారు. ఒకటి కోరిక నెరవేరుస్తాడు, రెండవది కాపుదల ఉంటుంది, మూడవది చెప్పండి భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. 3 రకాలు ఉన్నాయి ఆశీర్వాదాలు. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. అయితే ఇప్పుడు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అట్లా ఎవరు ఆశీర్వదించాడు చెప్పండి బైబిల్లో? ఇంకొక వ్యక్తిని, ఏబును ఆశీర్వదించాడు, 2 అంతలుగా ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు. పాత నిబంధనలో భూ సంబంధంగా గొర్రెలు, మేకలు, పొలము ఇట్లా. అయితే కొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే రక్షణ అనే ఆశీర్వాదం. రక్షణ అనే ఆశీర్వాదం. ఇంకా ఏ ఆశీర్వాదము? ఎటువంటి ఆశీర్వాదము? దేవుని కుమారులు, కుమార్తెలు అనే ఆశీర్వాదం. దేవుని కుమారులు, కుమార్తెలు అనే ఆశీర్వాదం. ఇంకేం ఆశీర్వాదం? పరలోకములో మీకు ధనము కలుగును, నావన్నీ మీవి, మీవన్నీ. ఇది స్పిరిచువల్ అంటే పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 3వ 4వ చెప్పండి.
భయభక్తులు కలిగే వారిని దేవుడు ఏం చేస్తాడు? ముగిస్తాడు. క్షేమంగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలాగా ఉంటారు? క్షేమంగా ఉంటారు. క్షేమం అంటే అర్థం ఏంటి? నయమాన్ అడిగాడు గెహాజీని, క్షేమమా అన్నాడు. గెహాజీ దానికి ఏమన్నాడు? క్షేమమే అన్నాడు కదా. మనం చాలాసార్లు ఈ పదం వాడుతూ ఉంటాం, అంత క్షేమంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటాం. క్షేమంగా పోయి అయితే గమనించండి, ఎవరు క్షేమంగా ఉంటారంటే భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలాగా ఉంటారు? క్షేమంగా ఉంటారు. అందుకని ఆ మాట మనం చూస్తున్నాం కదా. మరి ఎటువంటి క్షేమము? నెహెమ్యా గ్రంథం ఒక్క మాట చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇశ్రాయేలులకు క్షేమము కలగజేయు వచ్చనని విని బహుగా దుఃఖపడి. క్షేమము కలగడానికి వచ్చాడు నెహెమ్యా అంటే అర్థం ఏంటి? భయభక్తులు కలిగినటువంటి వారు ఏం కలిగి ఉంటారు? క్షేమం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ పట్టణం అంతా ఎలాగున్నారంట? క్షేమం. ప్రియ సోదరుడా, మన జీవితాల్లో దేవుని బిడ్డలంగా క్షేమంగా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగా ఉంటాం? క్షేమంగా ఉంటాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్న కోరికలు నెరవేర్చబడతాయి. భయభక్తులు కలిగి ఉంటే చెప్పండి, దూతలు కాళ్ళు రక్షిస్తారు. భయభక్తులు కలిగి ఉన్న ఆశీర్వాదములు పొందుతాం. 4వది ఫైనల్ 5వది భయభక్తులు కలిగి ఉంటే చెప్పండి, మర్మములు బయలుపరచబడతాయి. ఒక వ్యక్తిని చెప్పండి, మర్మము బయలుపరచబడిన వ్యక్తి ఎవరు? యేసేపు. దానియేలు కూడా. దానియేలు యేసేపు జీవితంలో మర్మములు బయలుపరచబడ్డాయి వాళ్ళకి. దానియేలుకి ఎక్కడ బయలుపరచబడింది మర్మం? రాజు ఏం చెప్పాడు? కలభావం చెప్పకపోతే అందరిని చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన కలగా అన్నాడంట, కళ చెప్పాలంట, కలభావం చెప్పాలంట. ఇది విచిత్రంగా ఉంది కదా. ఆయన కలగనడం ఏంది? కన్నోడు కన్నట్టు ఉండకుండా మళ్ళా పక్కల మీద రుద్దడం ఏంది? రుద్ది చంపడం అయింది ఇదంతా కదా. ఏమంటున్నాడు? నేను మర్చిపోయాను కళ, ఆ మర్చిపోయిన కళ మీరు చెప్పాలా, కళా భావం కూడా. పాపం అందరిని పిలిపించాలి. రాజ్యంలో జ్యోతిష్కులు, గారెడ్డి విద్యాలయాలు, మంచి పండితులు మొత్తం పిలిపించాడు. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు కళ చెప్తే కళభావం చెప్తాం కానీ కళ చెప్పకుండా మర్చిపోయిన కళ చెప్పాలంటే మా వల్ల కాదు. ఇంకా కళభావము మర్చిపోయిన కళ చెప్పాలంటే ఇంకెవరు చెప్పాలా? దేవుడే, దూతలే దిగి వచ్చి చెప్పాలా అని చెప్పారు. ఆ మాటకు ఆయన కోపం వచ్చింది. ఎవరికి? నెబుకద్నెజరు కోపం వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? రాజ్యంలో ఉన్న జ్ఞానంలో మొత్తాన్ని ఏం చేయమన్నాడు? సంభవన ఆజ్ఞ ఇచ్చాడు. చూసారా ఎట్లెట్టుందో చూడండి. ఆ రోజుల్లో చూడండి ఎట్లా ఉందో. ఆ దినాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆయన కళ మర్చిపోవడం ఏంది? ఆ కళభావం మర్చిపోయిన ఆ కళ చెప్పమంటే చెప్పనందుకు అలా చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు దానియేలుకు తెలిసింది వార్త. దానియేలు సమయం అడిగాడు. నేను చెప్తాను ఆ మర్మం ఏంటో, మర్చిపోయిన కళ చెప్తాను, ఆ కళభావం కూడా చెప్తానని టైం తీసుకున్నాడు. ఎందుకు? మర్మములు బయలుపరచువాడు పరలోకమందొకడున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. బైబిల్ చక్కగా చెప్తుంది. ఆ రాత్రి దేవుడు మర్మాన్ని బయలుపరిచాడు. హనన్యా, మిషాయేల్, అజర్యాకి చెప్పాడు దానియేలు మీరు ప్రార్థన చేయండి అని. దానియేలు ప్రార్థనలో కూర్చున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మర్మములు బయలుపరిచే దేవుడు ఆ రాత్రి ఆ రాజు మర్చిపోయిన కళను తెలియజేశాడు. భయభక్తులు గల వారికి దేవుడు మర్మాన్ని బయలుపరుస్తాడు. మానోహ భార్య పొలంలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి పుట్టబోయే బిడ్డ గురించి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్త్రీ దగ్గరకు చెప్పిన తర్వాత ఆ స్త్రీ మానోహ భార్య మనోహ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోయారు కదా. అంటే ఆ దూత ఏం చెప్పాడు? మరలా ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? మరలా ఆ మర్చిపోయిన దాన్ని మరలా బయలుపరచడానికి మరలా దూతను మర్మములు బయలుపరిచే దేవుడు పరలోకమందన్నాడు.
తన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మమును తెలియజేస్తాడు. దానియేలుకు ఆ మర్మం బయలుపరచబడింది. తెల్లవారినాక దానియేలుకు వచ్చాడు. నేను ఆ మర్చిపోయిన కళంతా చెప్పేశాడు. ఆయనకు వచ్చిన మర్చిపోయిన కళ ఏంటి తెలుసా? చెప్తారు మీరు? ఆయన కళ మర్చిపోయాడు కదా, ఆ కళ ఆయనకు వచ్చిన ఆ కళ ఏంటి? ప్రతిమ కనపడింది. ఆయన కళలో ఏంటి? భుజాలు వెండివి, తల బంగారము, తొడలు, మొత్తం 5-6 పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఉండేది 6వ పార్ట్లో ఉన్నాం మనం. పాదాలు ఆ ప్రతిమలో ఎన్నోది? ఆ కింద పాదాలు మట్టి ఇనుము 2 కలిసి ఉంటాయంట, పొసకక. ఇప్పుడు మనం పొసకని రాజ్యంలో ఉన్నాం. నెక్స్ట్ రాజ్యం ఏం రాబోతుంది ఇంకా? అది చూడండి, బైబిల్ ఎంత గొప్ప సత్యమో. ఆ వచ్చిన ప్రతిమ దేవుడు ఆ దినాన్ని నెబుకద్నెజర్ ఆలోచిస్తూ నిద్రపోయాడంట. నా తర్వాత రాజ్యం ఎట్లా ఉంటుందని ఆలోచించి నిద్రపోతుంటే, అప్పుడు నీ తర్వాత రాజ్యం ఎట్లా ఉంటుంది, నీ తర్వాత మాదియా పారసీక తర్వాత గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం తర్వాత ప్రజారాజ్యం. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఆ ప్రతిమలో ఉన్నాయి. ఫస్ట్ తల బంగారు శిరస్సు ఎవరు? నెబుకద్నెజరే. ఆయన తర్వాత రాజ్యం మాదియా పారసీక తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చాడు. గ్రీకు రాజ్యం మొత్తం జయించి. ఆ గ్రీకు తర్వాత 4 పరిపాలన చేశారు. ఎఫెఫ్నిస్ ఏదో ఉందా, 4 గ్రీకు సామ్రాజ్యంలో. అలెగ్జాండర్ తర్వాత వాళ్ళు చనిపోయినాక నెక్స్ట్ ఇంకొక రాజ్యం ఏమొచ్చింది? రోమ్ సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలోనే యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రజారాజ్యం. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు చూడండి ఎంత చక్కగా జరగబోయేదని కాలాన్ని బట్టి దేవుడు జరిగిస్తున్నాడు. మనం చూస్తున్నాం ఈ రాత్రి. అందుకని ఇప్పుడు ఎక్కడున్నాం మనము? కాలాంతంలో ఉన్నాం. అంటే అర్థమైంది, చివరి దినాల్లో మనం ఉంటున్నాం. అందుకే దినాల్లో కరోనాలు, వైరస్లు, భూకంపాలు, రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా. మీరు చూడండి, ఎప్పుడు లేని 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగినాయి. కానీ ఇప్పుడు యుద్ధాలు చూస్తే ఇవన్నీ ప్రభు రాకడకు ఎక్కడ చూసి చూడండి యుద్ధాలు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గటంలా. కరోనా తెగులు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం, రాజ్యం మీదకి రాజ్యం చూస్తున్నాం. ఇవన్నీ దేనికి ప్రారంభం? ప్రభు యొక్క వేదనలకు ప్రారంభం, దేవుని యొక్క రాకడకు సూచన. కాబట్టి మేలుకుందాం, భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రభు రాకడ కొరకే సంపూర్ణ సిద్ధపాటుతో జీవిద్దాం. భయభక్తులు కలిగిన వారు 1 కోరికలు నెరవేర్చబడతాయి, 2 కాపుదల ఉంటుంది, 3 ఆశీర్వాదం ఉంటుంది, 4 క్షేమంగా ఉంటారు, 5 దేవుడు వారికి మర్మాన్ని బయలుపరుస్తాడు. అందుకనే దేవుడు అబ్రహాముతో అన్నాడు, నేను చేయబో కార్యము అబ్రహాముకు నేను దాచెదనా. దేవుడు మర్మం ఎందుకంటే అబ్రహాము దేవుడిని ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇందువలన నీవు నాకు భయపడువాడవని ఇసాకు మీద కత్తి ఎత్తే విషయం ఉన్నాడు కదా. ఇందువలన నీవు నాకు భయపడువాడవు. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మర్మాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఆ అనుభవాన్ని కలిగి మనం జీవించినప్పుడు అలాంటి వారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ఆ విధంగా మనం నడుస్తూ దేవుని పిల్లలముగా, కుటుంబములుగా ప్రభు రాకడని అపేక్షిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసం మన కర్తయ్య దాన్ని కొనసాగించు, యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదుమా. ప్రభు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.